హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. సో నేనైతే ఈరోజు బయటికి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, మా చెల్లి వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. నేను వెళ్ళే ప్లేస్ కొంచెం దూరము. ఐదర్ 2 బస్సులు 2 ఆటోలు మారి వెళ్ళాలి. అందుకనే సింపుల్ కుర్తీ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండ్ షాప్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను వెరీ సూన్. ఇయర్ రింగ్స్కి ఏమో బుట్టలు పెట్టుకున్నా. అండ్ ఫేస్ క్రీమ్ వచ్చేసి గార్నియర్ SPF 40++ అనేది తీసుకున్నాను. దీంట్లోనే సన్ స్క్రీన్ కూడా యాడ్ అయ్యి వస్తుంది. అండ్ కొంచెం ఆయిలీగా అనిపించింది నాకు. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసుకున్నాను. నాకు సింపుల్గా అయిపోతుంది. జర్నీ కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా హెయిర్ స్టైల్ అయితే ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే అది అస్తమానం ఇలా పైకి లేచిపోతూ ఉంటాయి. సో ఇదైతే అంత డిస్టర్బ్డ్గా ఉండదు హెయిర్. సో దానికోసం అని చెప్పి నేను ఎట్టైనా వెళ్ళేటప్పుడు ఇదే యూస్ చేస్తాను, ఫ్రెంచ్ బ్రైడ్. అండ్ ఫేస్ పౌడర్ వచ్చేసి మైసూర్ శాండిల్. ఇది ఈ రోజుల్లో ఎంతమంది యూస్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు ఇది స్కిన్ టోన్లో మిక్స్ అయిపోతుందని చెప్పి నేను ఇదే యూస్ చేస్తాను. సో ఫేస్ కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ నా రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను, రెగ్యులర్గా పెట్టుకునేవి. ఇది వచ్చేసి సిల్వర్ బ్రేస్లెట్ అనమాట. నేను బయట తీసుకున్నాను. అండ్ అది లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటాను నేను. దాన్ని తీసేసి వాచ్ అయితే పేర్ చేసుకున్నాను. అండ్ బ్యాంగిల్ వేసుకుని ఇది నా ఫైనల్ లుక్ అనమాట. ఇది కుర్తీ నాకు చాలా ఇష్టము, ఎందుకంటే పట్టు స్టైల్లో వస్తుంది. సో ఏదున్నా లేకపోతే నాకు మాత్రం కంపల్సరీ ఒకటి ఉండాలి, అదే స్పెట్స్. నాకు ఐసైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్పెట్స్ లేకపోతే నాకు చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో నేను వెళ్ళిన ప్లేస్లో మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఈ మ్యాంగో ట్రీ ఉంది. చాలా బాగున్నాయి కాయలు, పేరు తెలియదు అంట వాళ్ళకి. అండ్ పక్కనే బంతిపూలు తోటకుండా ఉంటే అక్కడ కూడా వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు బాదం జ్యూస్ తాగాము, ఎందుకంటే ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింది మాకు.